నమస్తే, వెల్కమ్ టు అవర్ న్యూస్ నెట్వర్క్. అమెరికా ఇరాన్ల మధ్య జరిగిన చర్చలు విఫలమయ్యాయి. పాకిస్తాన్ వేదికగా చర్చలు జరిగాయి. 21 గంటల పాటు జరిగిన చర్చలు ఏమీ తేలకుండానే ఆగిపోయాయి. ఈ చర్చలకు అమెరికా వైపు నుంచి వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ నాయకత్వం వహించాడు. ఇరాన్ వైపు నుంచి ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మహమ్మద్ బాగర్ గలీబాఫ్ నాయకత్వం వహించాడు. ఇందులో ఇరాన్ 3 షరతులు పెట్టింది. లెబనాన్లో కాల్పు విరమణ చేయాలి, హర్ముజ్ జలసంధి మీద ఇరాన్ హక్కును గుర్తించాలి, ఆంక్షలను ఎత్తేస్తూ స్తంభింపజేసిన ఇరాన్ ఆస్తులను విడుదల చేయాలి, యుద్ధ నష్టం చెల్లించాలి. ఈ 3 ఒకటే, యుద్ధ నష్టం చెల్లించాలి. ఈ విధంగా ఇరాన్ 3 అంశాల మీద చర్చలకు సిద్ధమైంది. అమెరికా కూడా కొన్ని డిమాండ్లు పెట్టింది. అమెరికా ప్రధానమైన డిమాండ్లు, ఇరాన్ దగ్గర 400 కిలోల శుద్ధి చేసిన యురేనియం ఉంది. ఆ యురేనియం తనకు అప్పచెప్పాలి, ఫ్రీగా అప్పచెప్పాలి, లేదంటే అమ్మేయాలి. ఇకపైన ఇరాన్ ఎప్పటికీ యురేనియం శుద్ధి చేయకూడదు. అలాగే హర్ముజ్ జలసంధి ద్వారా జరిగే చమురు వ్యాపారంలో అమెరికాకు కూడా పార్ట్నర్షిప్ ఇవ్వాలి, భాగస్వామ్యం ఇవ్వాలి. ఇవి 2 వైపులా పెట్టిన డిమాండ్లు, షరతులు లేదా చర్చకు వచ్చినవి. ఈ చర్చల్లో ఈ డిమాండ్లను వేటిని 2 వర్గాలు ఒప్పుకోలేదు. అమెరికా డిమాండ్ని ఇరాన్ ఒప్పుకోలేదు, ఇరాన్ డిమాండ్ను అమెరికా ఒప్పుకోలేదు. అయితే దాంతోపాటుగా చర్చలు విఫలమవడానికి ఈ డిమాండ్ల మీద మరింత సీరియస్గా చర్చ జరగవచ్చు. 21 గంటల్లో పూర్తిగా ఆగిపోవడానికి మరిన్ని కారణాలు ఉన్నాయి. నిజానికి చర్చలు జరగడానికి ముందే ఇరాన్కు అమెరికా మీద నమ్మకం లేదు. చాలా అపనమ్మకంతోనే చర్చలకు వచ్చింది. చర్చలకు వస్తున్న వాళ్ళు బహిరంగంగా ప్రకటించారు, అమెరికా మీద మా నమ్మకం లేదు, అనేక సార్లు ఒప్పందాలు కుదుర్చుకొని కూడా అది మాట మార్చింది, కాబట్టి ఆ ఒప్పందం మీరింది, కాబట్టి దాని మీద మాకు నమ్మకం లేదు అంటే అపనమ్మకంతోనే వాళ్ళు చర్చలకు వచ్చారు. చర్చల్లో కూర్చున్న టైంలోనే, చర్చలు జరుగుతున్న టైంలోనే అమెరికాకు సంబంధించిన యుద్ధ నౌకలు హర్ముజ్ జలసంధి వైపు దాటడానికి ప్రయత్నం చేశాయి. అమెరికా నౌకలు ఇరాన్ వెంటనే రంగంలోకి దిగి 30 నిమిషాల్లోనే దాదాపు రంగంలోకి దిగి సీరియస్ వార్నింగ్ ఇవ్వడం, దాడి చేస్తామని చెప్పడంతో వెనక్కి మళ్ళాయి. కానీ చర్చలకు వైపు జరుగుతుండగా అమెరికా ఆ విధంగా నౌకల్ని హర్ముజ్ జలసంధి నుంచి బయటికి పంపడానికో, జలసంధి వైపు పంపడానికో ఎందుకు ప్రయత్నించింది? మరోవైపు ఇజ్రాయిల్ ఈ చర్చలు జరపడానికి అస్సలు ఇష్టం లేదు. ఇజ్రాయిల్కు అమెరికాలో యూదుల లాబీకి ఈ చర్చలు జరగడం అస్సలు ఇష్టం లేదు. ఇరాన్ను మొత్తంగా నాశనం చేయాలి, ఏదో విధంగా ఇరాన్ను స్మాష్ చేయాలి. కాబట్టి ఇరాన్ ఒకవైపు చర్చలు జరుగుతుండగానే లెబనాన్ మీద దాడులు చేయడం, ఇది వాళ్ళు చేసుకున్న యుద్ధ విరమణ, తాత్కాలిక యుద్ధ విరమణ, దాడుల విరమణ ఒప్పందానికి ఇది వ్యతిరేకం. అలాగే లెబనాన్ మీద దాడులు చేశారు. ఇంకొక ఆశ్చర్యకరమైన సంఘటన ఏంటంటే ఈ 2 దేశాలకు సంబంధించి కాకుండా, అమెరికా ఇజ్రాయెల్ కాకుండా ఎవరైతే చర్చలకు వేదికనిచ్చారో, మధ్యవర్తిత్వం వహించిందో ఆ పాకిస్తాను తన 13,000 మంది సైనికులను సౌదీ అరేబియాకు పంపించింది. సౌదీ అరేబియాకు రక్షణగా 13 చర్చలు జరుగుతుండగానే ఈ పని జరిగింది. సౌదీ అరేబియాకు రక్షణగా పంపించడం అంటే అమెరికాకు మద్దతుగా పంపడమే అర్థం. అంటే తన మధ్యవర్తిగా వహిస్తున్న పాకిస్తాన్ కూడా ఈ పని చేసింది. ఈ నేపథ్యంలో చర్చలు ఫెయిల్ అవ్వడం అందరూ ఊహించిందే, చర్చలు ఫెయిల్ అవుతాయని. ఇరాన్ ప్రతినిధులు ప్రకటించింది, అమెరికా యుద్ధం ద్వారా సాధించలేనిది చర్చల ద్వారా సాధిద్దామనుకుంది అని. యుద్ధం ద్వారా సాధించలేని చాలా అంశాలు వాళ్ళు చర్చల ద్వారానైనా సాధించాలనుకున్నారు. అట్లా హర్ముజ్ జలసంధిని వాళ్ళు సాధించాలనుకున్నారు, శుద్ధి చేసిన అణు ఇంధనాన్ని అమెరికా సొంతం చేసుకోవాలి, ఇట్లా చాలా ఉన్నాయి. ఇక ఈ విషయంలో జేడీ వాన్స్, అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఏమంటున్నాడు? ఇరాన్ అణు నిబంధనల విషయంలో వెనక్కి తగ్గకపోవడం వల్లనే అణుబాంబులు తయారు చేయనని, బాంబులు కూడా కాదు, ఇరాన్ యురేనియంని శుద్ధి చేయకుండా ఉండడానికి, యురేనియం ఉపయోగించకుండా ఉండడానికి
చేసిన ప్రయత్నాలు విఫలమవడం వల్ల, ఇరాన్ దానికి ఒప్పుకోకపోవడం వల్లనే ఈ మొత్తం చర్చలు విఫలమైనవని జేడీ వాన్స్ చెప్తున్నాడు అమెరికా వైపు నుంచి. అయితే అనేక పత్రికలు, అరబ్ పత్రికలు కావచ్చు, మిగతా పత్రికలు కావచ్చు, ఇది ఒక సాకుగా చూపించింది అమెరికా అనేది చెప్తున్నారు తప్ప నిజానికి ఇది నిజం కాదు. ఇరాన్ యురేనియంని శుద్ధి చేయకుండా ఉండడానికి ఒప్పుకోకపోవడం అనేది ఈ చర్చల విఫలానికి కారణం కాదని, అది ఒక అమెరికాకు సాకు మాత్రమే అనేది అరబ్ పత్రికలు చాలా రాశాయి. చర్చలు జరుగుతున్న సమయంలో ఒక కీలకమైన జరిగింది. జేడీ వాన్స్కి చర్చ అర్ధరాత్రి పాకిస్తాన్లో ఉండగా ట్రంప్ నుంచి ఫోన్ వచ్చింది. అర్ధరాత్రి ఫోన్ వచ్చిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ నుంచి వాళ్ళ పద్ధతే మారిపోయింది అనేది పాకిస్తాన్ పత్రికలు, పాకిస్తాన్ మీడియా చెప్తూ వస్తున్నది. పద్ధతే మారిపోయింది, చర్చలు ఎట్లయినా విఫలం చేయాలనే పద్ధతిలోనే వాళ్ళు మాట్లాడారు అనేది పాకిస్తాన్ మీడియా చెప్తున్నది. ఈ మొత్తానికి కారణం ఏంది? యాక్చువల్గా చర్చలు ముందుకు పోవడానికి, చర్చలు ఫెయిల్ చేయడానికి ఒకవైపు ఇరాన్ చాలా తీవ్రమైన ప్రయత్నాలు చేస్తూ ఉన్నది. ఈ మొత్తం చర్చలు ఫెయిల్ అయ్యి మళ్ళీ యుద్ధం జరగాలని తెర వెనుక కొన్ని శక్తులు చాలా సీరియస్గా పనిచేసాయి. అవి యూదుల లాబీ ఇజ్రాయిల్ కలిసికట్టుగా యుద్ధంలోకి ట్రంప్ను దించిందే యూదుల లాబీ, ఇజ్రాయిల్, నెతన్యాహు కలిసి దించారు. యుద్ధం ఆగకుండా చేయడానికి చాలా ప్రయత్నాలు చేశారు. చర్చల వైపు జరుగుతున్న టైంలోనే ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు మాట్లాడిన మాటలు, యుద్ధం ఇంకా ఆగిపోలేదు అని మాట్లాడాడు. ఇరాన్ మరియు దాని మిత్ర దేశాలను ఓడించడమే మా లక్ష్యం, ఈ విధంగా నెతన్యాహు మాట్లాడడం కూడా ఈ చర్చల మీద ప్రభావం చూపించింది. మరొక వైపు చర్చలను ఫెయిల్ చేసే ఇజ్రాయిల్, యూదు లాబీ, ట్రంప్ అలాంటి మనస్తత్వం ఉన్న ట్రంప్ కలిసి చర్చలు జరగకుండా ఫెయిల్ చేశారు. ఆ ఫెయిల్ అయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ప్రపంచం మళ్ళీ యుద్ధ దశకు పోతుందా అనేది, యుద్ధం వైపు పోతుందా అనే అనుమానాలు వస్తున్నాయి. జేడీ వాన్స్ చర్చలు ఆగిపోయినాయని ప్రకటించిన వెంటనే ట్రంప్ ఏం మాట్లాడాడంటే, ట్రంప్ మాట్లాడిన మాటలు వింటే మనకు మరిన్ని అనుమానాలు వస్తాయి. ట్రంప్ ఏం మాట్లాడాడు వెంటనే, ఇరాన్కు టోల్ చెల్లించి, అది దాదాపు టోల్ గేట్ లాగానే పెట్టింది హర్ముజ్ జలసంధి దగ్గర, టోల్ చెల్లించి బయటికి వచ్చే షిప్పులని మేము బ్లాక్ చేస్తాము, ఆపేస్తాము, ఎక్కడికి కదలనివ్వం, ఎవ్వరు టోల్ చెల్లించకండి ఇరాన్కు. టోల్ చెల్లించి బయటకు ఏ షిప్ అయినా సరే, మాకు మిత్రదేశమైనా శత్రుదేశమైనా ఎవరైనా సరే, మేము దాన్ని బయటికి రానియం అనేది ట్రంప్ మాట్లాడాడు. అదొక్కటే కాదు, మేము యుద్ధానికి ఇంకా రెడీగానే ఉన్నాం, ఇప్పటికే సర్వనాశనం అయిపోయింది ఇరాన్, ఇంకేం మిగిలిలేదు, ఆ మిగిలిన కొద్ది భాగాన్ని కూడా త్వరలో నాశనం చేస్తామని చెప్పాడు. ఒప్పందం కుదిరకపోయినా నాకేం నష్టం లేదు, మేము ఇప్పటికీ గెలిచామనేది కూడా ఆయన మాట్లాడాడు. హర్ముజ్ జలసంధి వైపు వందలాది అమెరికా యుద్ధ నౌకలు వెళ్తున్నాయనే వార్తలు కూడా వస్తున్నాయి. ఈసారి యుద్ధానికి సంబంధించి గతంలో కంటే ఇంకా పెద్ద ఎత్తున జరగబోతోంది అనే సూచనలు కూడా వినబడుతున్నాయి. ఒకవైపు యెమెన్, టర్కీ, ఈ రెండు దేశాలు కూడా ఇరాన్కు మద్దతుగా యుద్ధంలోకి దిగే అవకాశాలు కాబట్టి టర్కీ అయితే బహిరంగంగా ప్రకటించింది, మేము యుద్ధంలోకి దిగబోతున్నాం, ఇజ్రాయెల్ని సర్వనాశనం చేస్తామని టర్కీ అధ్యక్షుడు ఎర్డోగన్ హెచ్చరికలు కూడా జారీ చేశాడు. దీనివల్ల మరింత సీరియస్గా యుద్ధం జరిగే అవకాశాలు కనబడుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ మన దేశం మీద కూడా చాలా తీవ్ర ప్రభావం పడుతుంది. అంతర్జాతీయ మార్కెట్లో ఆయిల్, గ్యాస్ ధరలు ఎంత హైకి వెళ్ళిపోతాయో చెప్పలేని పరిస్థితి కూడా ఉన్నది. ఇప్పటికే చాలా రేట్లు పెరిగాయి, ఇంకే పరిస్థితికి పోతుందో అనేది కూడా చెప్పలేని పరిస్థితి. అయితే ఇంకొక ఆశ ఏమున్నదంటే, వచ్చే నెలలో చైనా అధ్యక్షుడు జిన్పింగ్తో ట్రంప్ చర్చలు ఉన్నాయి. అప్పుడేమైనా చైనా అధ్యక్షుడు ట్రంప్తో మాట్లాడి యుద్ధ విరమణకి మనం ఒప్పిస్తాడా అనేది ఒక ఆశ అందరిలో కనబడుతున్నది. చెప్పలేము, అది కూడా ఖచ్చితంగా చర్చలు అవుతాయా అవ్వా, వచ్చే నెల కలుసుకోరు, ఇవి కూడా చెప్పలేము. ట్రంప్ ఎప్పుడే నిర్ణయం తీసుకుంటాడో చెప్పలేం కాబట్టి ఇది కూడా మనం చెప్పే పరిస్థితి లేదు. ఇంకొక వైపు ఇరాన్ హర్ముజ్ జలసంధి మీద తన పట్టు మరింత బిగించింది.
తను ఖచ్చితంగా టోల్ వసూలు చేస్తా అని చెప్పింది. ఆ టోల్ను డాలర్లలో కాకుండా తన సొంత కరెన్సీ అయిన రియాల్లోనే చెల్లించాలి అనేది నిబంధన పెట్టింది. డాలర్లో చెల్లించడమో కాదు, తన కరెన్సీలో రియాల్, తన కరెన్సీ ఇరాన్ కరెన్సీ రియాల్లోనే చెల్లించాలనే షరతు పెట్టింది. ఇది అమెరికాకు ఒక పెద్ద దెబ్బ. ఈ మొత్తం నేపథ్యంలో ఇంకొక ముఖ్యమైన విషయం, ఈ మొత్తం జేడీ వాన్స్ చెప్పినట్టు ఇరాన్ అణుబాంబు తయారు చేయబోతుంది. అమెరికా, ఇజ్రాయెల్ కూడా అదే చెప్తా, అణుబాంబు తయారు చేయబోతుంది, అణుశుద్ధి చేసింది, అణుబాంబు తయారు చేయబోతుంది. దానికి చేయకుండా ఉండడం అనే దానికి ఇరాన్ ఒప్పుకోలేదు కాబట్టి ఈ చర్చలు విఫలమని చెప్తున్నాయి. కానీ నిజానికి ఇరాన్ అణుబాంబులు తయారు చేస్తుందా? అది చాలా ముఖ్యమైన విషయం. ఇది ఆధారాలు లేని ఆరోపణ. ఇరాన్ అణుబాంబులు తయారు చేస్తుంది అని ఇజ్రాయిల్, అమెరికా ప్రభుత్వం చెప్పడం ఆధారాలు లేని ఆరోపణ అనేది మనం చెప్పడమో ఇంకెవరో చెప్పడం కాదు, అమెరికన్ ఇంటెలిజెన్స్ కమ్యూనిటీ ప్రకటించింది. ఇది అంతర్జాతీయ అణుశక్తి ఏజెన్సీ, ఈ అణుశక్తి ఏజెన్సీ కూడా ఇదే మాట చెప్పింది, ఇరాన్ అణుబాంబు తయారు చేయడం లేదు. అణుశక్తి ఏజెన్సీ డైరెక్టర్ జనరల్ రాఫెల్ గ్రోసీ చాలా స్పష్టంగా ప్రకటించారు, ఇరాన్ అణుబాంబు తయారు చేస్తున్నట్టు ఎలాంటి ఆధారాలు లేవు అని చాలా స్పష్టంగా ప్రకటించాడు. ఇరాన్ 60% యురేనియం శుద్ధి చేస్తుందని, యురేనియం శుద్ధిలో 60% చేసింది అని, కానీ దాన్ని ఆయుధాలుగా మార్చడానికి ప్రయత్నం చేయటం లేదు అనేది వస్తున్న వార్తలు. అణుశక్తి ఏజెన్సీ డైరెక్టర్ కూడా అదే మాట చెప్పాడు. 60% యురేనియంను శుద్ధి చేసిన తర్వాత బాంబుగా మార్చడానికి ఇంకా అనేక దశలు ఉంటాయి. ఆ దశల వైపు ఇరాన్ నడవటం లేదు, అటువైపు చేయటం లేదు. అదే కాదు, యుఎస్ ఇంటెలిజెన్స్ కమ్యూనిటీ కూడా చాలా స్పష్టంగా చెప్పింది, 2003లోనే ఇరాన్ అణు ఆయుధాల ప్రోగ్రాంను ఆపేసింది అని ప్రకటించింది. ఏది? యుఎస్ ఇంటెలిజెన్స్ కమ్యూనిటీ. ఇంతమంది చెప్తుండగా కూడా ఎందుకు అబద్ధాలు ఆడుతున్నాడు ట్రంప్? ఇరాన్ 2003 ఆ ప్రాంతంలోనే అయతుల్లా ఖమేనీ చనిపోయాడు. మొన్న యుద్ధంలో ఇజ్రాయెల్ చంపింది ఆయనని. అయతుల్లా ఖమేనీ సుప్రీం లీడరు, ఆయన ఫత్వా జారీ చేశాడు, అణు ఆయుధాలను నిషేధించాడు. ఫత్వా జారీ చేసి అది చాలా పవర్ఫుల్. ఇరాన్ లాంటి దేశాలు, షరియా ప్రకారం పాలన సాగే దేశాల్లో ఫత్వా అనేది, సుప్రీం లీడర్ ఇచ్చే ఫత్వా అనేది చాలా పవర్ఫుల్. దాన్ని దాటరు ఎవ్వరు. అణు ఆయుధాలను తయారు చేయడాన్ని ఆయన ఫత్వా ఇచ్చాడు, చేయకూడదు అని ఫత్వా జారీ చేశాడు. ఆయన ఫత్వా జారీ చేశాడు బహిరంగంగా, అందరికీ తెలుసు. యుఎస్ ఇంటెలిజెన్స్ కమ్యూనిటీ చెప్తున్నది, అంతర్జాతీయ అణుశక్తి ఏజెన్సీ కూడా చెప్తున్నది. ఇన్ని చెప్తున్నా కూడా ట్రంప్, అటు ఇజ్రాయిల్ ఎందుకు అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు? ఎందుకు ఈ విధంగా ప్రచారం చేస్తున్నారు అబద్ధం? ఇరాన్ ఒకవైపు చెప్తూనే ఉన్నది, తను శుద్ధి చేసిన యురేనియంను బాంబులు తయారు చేసే దిశగా పోవటం లేదు. ఇంకా కొన్ని దశలు ఉన్నాయి, అటువైపు పోవటం లేదు. దాన్ని మా పవర్ సెక్టార్లో, మెడిసిన్లో ఉపయోగించుకుంటారు. చాలా దేశాలు ఉపయోగించుకుంటాయి యురేనియంని. అనేక రకాలుగా ఇతర ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు ఉపయోగించుకుంటారు. ఒక్క ఆయుధాలకే కాదు, మిగతా వాటికి కూడా ఉపయోగపడుతుంది. అలా ఉపయోగించుకుంటున్నామని చెప్తున్నది. చెప్పిన తర్వాత కూడా వీళ్ళు అణుబాంబులు తయారవ్వట్లేదని ప్రపంచానంతటికీ తెలిసిన తర్వాత కూడా అమెరికా, ఇజ్రాయిల్ ఈ విధంగా మాట్లాడుతున్నాయంటే అది సాకు మాత్రమే. ఇలా అబద్ధాలు చెప్తూ ఇరాన్ మీద దాడి చేసి బీభత్సం సృష్టించి అనేక వేల మందిని, వందల మంది చనిపోయారు. స్కూల్ పిల్లల మీద చంపేశారు, పవర్ ప్లాంట్ మీద దాడులు చేశారు, అనేక దాడులు, చాలా దారుణమైన పరిస్థితి సృష్టించారు ఇరాన్లో. నిజంగా కూడా చాలా నష్టపోయింది ఇరాన్. ఈ పరిస్థితుల్లో ఇరాన్లో ఉండే కొంతమంది ఖచ్చితంగా అణుబాంబులు తయారు చేయాల్సిందే అని డిమాండ్ పెడుతున్నారు. అమెరికాకు, ఇజ్రాయెల్కు బుద్ధి చెప్పాలంటే అణుబాంబులు తయారు చేయాల్సిందే అని ఇరాన్ ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వాన్ని వస్తే ఇలాంటివి తప్పెవరిది ఇక్కడ? అమెరికా, ఇజ్రాయెల్ తప్పు చేసి ఇరాన్ను సర్వనాశనం చేసే పరిస్థితి తీసుకొస్తూ ఉంటే ఈ విధమైన డిమాండ్లే వస్తాయి. మరి అణుబాంబు తయారు చేయాలి. రేపు ప్రభుత్వమే అనుకోవచ్చు, ఇంత దాడులు చేసి మమ్మల్ని నాశనం చేస్తుంటే మేము అణుబాంబులు తయారు చేయక తప్పని పరిస్థితి వాళ్ళకు వస్తే అప్పుడు ఎవరిది బాధ్యత? ట్రంప్ బాధ్యత వహిస్తాడా? నెతన్యాహు బాధ్యత వహిస్తాడా? అయితే ఇప్పటికీ
ప్రభుత్వ పరంగా అధికారికంగా బాంబులు తయారు చేయాలనే నిర్ణయం జరగలేదు అమెరికాలో. అది ట్రంప్కు తెలుసు, నెతన్యాహుకు తెలుసు. ట్రంప్కు కావాల్సింది అమెరికా ఆయిల్ కావాలి, హర్ముజ్ జలసంధి మీద పట్టు కావాలి. ఇరాన్ ఆయిల్ మొత్తం తన కంట్రోల్లో ఉండాలి. ఇప్పుడు వెనిజులా ఆయిల్ను మొత్తం తన కంట్రోల్లో ఎలాగ తెచ్చుకున్నాడో, అరబ్ కంట్రీస్ ఆయిల్ మొత్తం తన కంట్రోల్లో ఎలాగ తెచ్చుకున్నాడో, ఇరాన్ దానికి ఒప్పుకోవడం లేదు. నా సార్వభౌమాధికారాన్ని దెబ్బతీసి ఇంకోళ్ళ కంట్రోల్లో ఎందుకు పోతానని మాట్లాడుతున్నది. అలాగే యురేనియం మాకు ఇచ్చేయాలి, శుద్ధి చేసిన యురేనియం అమెరికా అన్నప్పుడు అదే చెప్పింది ఇరాన్, మా సార్వభౌమాధికారాన్ని మేము కోల్పోము అని. చావనైనా దస్తాంగం లొంగిపోమని మాట్లాడుతున్నది ఇరాన్. అట్లనే ఆయిల్ విషయంలో కూడా ఎందుకు కంట్రోల్ ఇస్తుంది అమెరికా? ప్రపంచం మీద ప్రతిదాని మీద కంట్రోల్ అమెరికాకే కావాలంటే లొంగుబాటు మనస్తత్వం ఉన్న వాళ్ళు లొంగిపోతారేమో. భక్తులు కొన్ని దేశాల్లో ఉన్న భక్తులు భజనలు చేస్తారేమో, కానీ ఇరాన్ లొంగిపోవడానికి సిద్ధంగా లేదు. మళ్ళీ పోరాటానికైనా సిద్ధంగా ఉంది. ఇప్పుడు అమెరికా ఇజ్రాయెల్ ఎలాగో దాడులు చేస్తాయనే పరిస్థితి ఉన్నది, కనబడుతున్నది. దాన్ని ఎదుర్కోవడానికి ఇరాన్ మళ్ళీ సిద్ధపడుతూనే ఉంది. ఇరాన్ సిద్ధంగా ఉన్నది. చావనైనా వస్తాం కానీ లొంగిపోమనే మాట ఇరాన్ అంటున్నది. ఈ యుద్ధం ఇరాన్ను నాశనం చేసే దిశగా తీసుకుపోవచ్చు. అలాగే అమెరికా ఇజ్రాయెల్కి కూడా చాలా తీవ్రమైన నష్టాలు కలిగిస్తుంది. ఆ 3 దేశాలకే కాదు, ప్రపంచవ్యాప్తంగా కూడా ఆర్థికంగా చాలా తీవ్రమైన దెబ్బతీస్తుంది. మన దేశాన్ని కూడా ఆర్థికంగా దెబ్బతీస్తుంది. ప్రజలను అనేక ఇబ్బందుల్లోకి నెడుతుంది. ఆయిల్ విషయంలో కావచ్చు, గ్యాస్ విషయంలో కావచ్చు, వాటి మీద ఆధారపడే కొన్ని తయారయ్యే వస్తువుల విషయంలో కావచ్చు, ఎరువులు లాంటి విషయాల్లో కావచ్చు. ఇది ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఉన్న పరిస్థితి. చర్చలు విఫలమయ్యాయి. మళ్ళీ జరుగుతాయనే నమ్మకం కనబడడం లేదు. జరగాలనే ప్రపంచ ప్రజలు కోరుకుంటున్నారు, అనేక దేశాలు కోరుకుంటున్నాయి. థ్యాంక్ యూ వెరీ మచ్.